పోతుంది. అమెరికా నాశనం అయిపోతుంది, దివాలా తీసేస్తుంది. ఇది నా మాట, నా మాటే నిజం. ఇక ముగిసిపోయినట్లే. ఇవి శాపనార్థాలు కాదు, అమెరికా భవిష్యత్తుపై ఎలాన్ మస్క్ చెబుతున్న జ్యోతిష్యం. నిన్నటిదాకా ట్రంప్తో రాసుకు పూసుకు తిరిగిన మస్క్ ఇప్పుడు కారాలు మిరియాలు నూరుతున్నారు. అమెరికా పని అయిపోయిందంటున్నారు టెస్లా బాస్ ఎలాన్ మస్క్. వారం క్రితం వరకు ట్రంప్ టీంలో యాక్టివ్గా ఉన్న మస్క్ ఇప్పుడు బయటకు వచ్చేసి అపోజిషన్లోకి జంప్ అయిపోయారు. ట్రంప్ విధానాలతో అమెరికా సర్వనాశనం అయిపోతుందని ఆందోళన, ఆవేశం, ఆక్రోశం అన్నిటినీ మిక్స్ చేసి విరుచుకుపడుతున్నారు. డోస్ అధ్యక్షుడిగా తప్పుకున్నప్పటి నుండి ట్రంప్ పై విమర్శలు గుప్పిస్తున్న మస్క్ ఈసారి వాటి డోస్ కాస్త పెంచేశారు. ఏకంగా కాంగ్రెస్ పై కూడా విరుచుకుపడ్డారు. ట్రంప్ తెచ్చే చెత్త బిల్లును ఆమోదించడం మీకు కూడా అవమానం అంటూ అటాక్ దిగారు. నన్ను క్షమించండి, ఇక నేను భరించలేను, ఇది అత్యంత దారుణమైనది, ఇది అమెరికన్లను ముంచేస్తుందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీన్ని ఆమోదించిన వారికి సిగ్గు లేదా అని నిలదీశారు. ట్రంప్ తీసుకొస్తున్న బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ పైనే మస్క్ కత్తులు నూరుతున్నారు. ఖర్చులు తగ్గించడానికి ట్రంప్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీని తీసుకొచ్చారు. దాని పని కోతలు పెట్టడమే. ఎవరు ఎన్ని తిడుతున్నా, విమర్శలు వచ్చినా మస్క్ మాత్రం వేల మంది ఉద్యోగుల్ని సాగనంపారు. $1 బిలియన్ సేవ్ చేసినట్లు చెప్పుకున్నారు. కానీ ఇంతలో ఏమైందో ఏమో కానీ ట్రంప్ బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ తీసుకొచ్చారు. దీనివల్ల ఖర్చులు పెరుగుతాయని మస్క్ వాదిస్తున్నారు. అమెరికన్లపై విపరీతమైన భారం పడుతుందని అంటున్నారు. ద్రవ్యలోటు $2.5 ట్రిలియన్ చేరుతుందన్నది మస్క్ ఆందోళన. ఈ బిల్లును వ్యతిరేకిస్తూనే మస్క్ డోస్ బాధ్యతల నుండి తప్పుకున్నారు. అయినా ట్రంప్ ఏమాత్రం పట్టించుకోలేదు. మస్క్ వాదనలను ఏమాత్రం లెక్క చేయలేదు. దీంతో టెస్లా బాస్ మరింత రగిలిపోతున్నారు. అందులో భాగంగానే మస్క్ ఆ బిల్లుపై ఇన్ని విమర్శలు గుప్పించారు. ఆ బిల్లు మంచిది కాదని తెలిసినా కాంగ్రెస్ ఎలా ఆమోదిస్తుందని నిలదీస్తున్నారు. మస్క్ ఆరోపణలపై వైట్ హౌస్ కూడా స్పందించింది. ఈ బిల్లు గొప్పదని, దీనిపై ట్రంప్ అభిప్రాయాన్ని ఎవరూ మార్చలేరని ప్రకటన విడుదల చేసింది. మస్క్ అభిప్రాయం ట్రంప్కు తెలుసని, కానీ దీనిపై మాత్రం వెనక్కు తగ్గేదే లేదని స్పష్టం చేసింది. అటు డెమోక్రేట్లు, కొందరు రిపబ్లికన్లు కూడా మస్క్కు మద్దతుగా నిలిచారు. ఈ బిల్లు ఆమోదానికి కొన్ని ఇబ్బందులున్నా ట్రంప్ దాన్ని గట్టెక్కించే అవకాశాలే ఎక్కువ. కొంతమంది రిపబ్లికన్లనైనా తన వైపు తిప్పుకుని ఎలాగోలా బిల్లును వ్యతిరేకించేలా మస్క్ చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ బిల్లును మస్క్ వ్యతిరేకించడం వెనుక ఆయన స్వప్రయోజనాలు కూడా ఉన్నాయి. 2017లో ట్రంప్ తీసుకొచ్చిన ట్యాక్స్ కట్స్ బిల్లుకు ఇది కొనసాగింపు మాత్రమే. దీంతో పాటు సరిహద్దు భద్రత, డిపోర్టేషన్, జాతీయ భద్రత కోసం $350 బిలియన్ ఖర్చు చేస్తారు. మందులు, ఆహార పదార్థాలపై కూడా సబ్సిడీలు తగ్గుతాయి. కొన్ని ప్రభుత్వ సేవలు ప్రజలకు దూరం అవుతాయి. అయితే ఇందులోని ఒక ప్రధాన క్లాజ్ ఏంటంటే ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీలు ఎత్తివేయడం. ఇది టెస్లా సేల్స్ను దెబ్బతీస్తోంది. రాయితీలు లేకపోవడం అంటే టెస్లాను ముంచేయడమే. అందుకే మస్క్ అంత ఫైర్ అవుతున్నారు. గత ఎన్నికల్లో ట్రంప్ గెలవడం కోసం $250 మిలియన్ ఖర్చు పెట్టారు మస్క్. ఇంత ఖర్చు చేసి నా కొంప నేనే ముంచుకున్నానా అని మస్క్ ఇప్పుడు చేతులు పిసుక్కుంటున్నారు. ప్రస్తుతానికి భరించడం తప్ప మస్క్ ఇంకేం చేయలేరు. అందుకే మాటలతో తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతున్నారు. మరి ఈ మాజీ ఫ్రెండ్స్ మధ్య యుద్ధం ఎక్కడితో ఆగుతుందా లేక మరింత ముందుకెళ్తుందా అన్నది ఆసక్తికరమే. మరో 3.5 ఏళ్ళు ట్రంప్ అధికారంలో ఉంటారు కాబట్టి ఏమైనా జరగచ్చు.